చిన్న చిన్న ఐలాండ్స్ అంటే ఆ భూమి పొరలు కూడా ఒక తర్వాత మళ్ళీ ల్యాండ్ ఉండడం మన దగ్గర నీళ్ళు ఉండడం ఇలా ఉంటుంది కాబట్టి భూమి పొరలు కూడా చాలా తక్కువ డిస్టెన్స్ లో ఉంటూ ఉంటాయి కాబట్టి వీటిలో ఏదైనా కదలికలు జరిగినప్పుడు భారీ భూకంపం నమోదవుతూ ఉంటుంది సో 7.0 తో రిక్టార్ స్కేల్ పై నమోదవడంతో పాటుగా 90 కిలోమీటర్ దగ్గర భూకంప కేంద్రం నమోదవడం అంటే ఇది భారీ భూకంపం పెద్ద అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు దీని ప్రభావం సునామీ వరకు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా అక్కడి ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రస్తుతానికైతే ఇంకా అధికారికంగా సునామీ హెచ్చరికలను జారీ చేయలేదు కానీ డెఫినెట్ గా అటువంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఎగ్జాక్ట్ గా 5:39 సమయంలో అక్కడి టైమింగ్ ప్రకారంగా ఈ ఘటన చోటు చేసుకుంది యాజ్ పర్ ఇండియన్ స్టాండ్ టైమింగ్ ప్రకారంగా 11 గంటల సమయానికి అక్కడ ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది సో ఒక్కసారిగా ఆ భారీ భూకంపంతో ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు ఏకంగా ఒక రకంగా చెప్పాలంటే ఐలాండ్ కి సమీపంగా అంటే అది సముద్రంలోనే ఏర్పడిన భూకంపంగా తెలుస్తోంది సముద్రంలోనే ఏర్పడిన భూకంపం డెఫినెట్ గా సునామీ వరకు దారితీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో 12 సిటీ దగ్గర కూడా మరోసారి భూమి కంపించినట్టు తెలుస్తోంది 4.4 తీవ్రతతో మలుకు ప్రావిన్స్ లోని టియాల్ సిటీ దగ్గర కూడా ఒకసారి భూమి కంపించింది సో ఒకదాని తర్వాత ఒకటి సుమారుగా 2 సార్లు భూమి కంపించినట్టు తెలుస్తోంది జనవరి 2023లో కూడా ఇదే రకంగా భూమి కంపించింది తనింబర్ ఐలాండ్స్ లో అప్పుడు ఇంకా ఏకంగా 7.6 తీవ్రతతో ఇప్పుడు ఇంకా సుమారుగా 7 తీవ్రత వరకు నమోదైంది కానీ గతంలో 7.6 తీవ్రతతో ఇదే తనింబర్ ఐలాండ్స్ లో జనవరిలో 2023లో ఈ ఘటన చోటు చేసుకుంది సో అప్పుడు కూడా సునామీ హెచ్చరికలను జారీ చేశారు ప్రజలందరూ కూడా అక్కడి ఇళ్ల నివాసాలను వదిలేసి వెళ్ళిపోయారు సో అప్పుడు 15 నివాసాలు పూర్తిగా కుప్పకూలిపోయాయి 2 బిల్డింగ్లు కూడా కుప్పకూలిపోయాయి ఎటువంటి క్యాజువాలిటీస్ నమోదు కాలేదు కానీ అవన్నీ కూడా కుప్పకూలిపోయినట్టుగా కొంత ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది సో తనింబర్ ఐలాండ్స్ పార్ట్ ఆఫ్ ఇండోనేషియా మలుకు ప్రావిన్స్ కన్సిస్ట్ ఆఫ్ 30 ఐలాండ్స్ 30 దీవులు ఉంటాయట ఇక్కడ 30 ఐలాండ్స్ ఉంటాయట సో ఐలాండ్స్ మొత్తం కూడా ఒక్కసారిగా అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేయించే ప్రయత్నం అధికారులు చేయబోతున్నారు సో ప్రస్తుతానికి 30 ఐలాండ్స్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మలుకు ప్రావిన్స్ లోని తనింబర్ ఐలాండ్ అండ్ 12 సిటీ దగ్గర 2 వరుసగా భూకంపాలు ఒక్కసారిగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి ఇండోనేషియా సుమారుగా 270 మిలియన్ పీపుల్స్ ఉన్నటువంటి ఆ ప్రాంతం అది సో ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకుని అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు సుమారుగా ద కంట్రీ రెగ్యులర్లీ ఎక్స్పీరియన్సెస్ ఎర్త్క్వేక్స్ వస్తూనే ఉంటాయి వాల్కానిక్ ఎరప్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి సునామీ హెచ్చరికలు కూడా ఉంటూ ఉంటాయి సుమారుగా 120 యాక్టివ్ వాల్కనోస్ కూడా ఉన్నాయట 120 అగ్ని పర్వతాలు ఆ సమీప ప్రాంతాల్లో ఉన్నాయట సో గత నెలలో అంటే మే నెలలో కూడా సుమారుగా 6.0 తీవ్రతతో సౌత్ అండ్ సుమాట్రాలో కూడా ఒకసారి ఇండోనేషియాలో భూకంపం సంభవించింది జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ దీన్ని ధృవీకరించారు సో 6.0 తీవ్రతతో గత నెలలో కూడా మే నెలలో ఈ రకంగానే భూమి కంపించినట్టుగా అక్కడ అధికారులు చెప్తున్నారు సో ఆ తర్వాత అప్పుడు కూడా సుమారుగా 10 కిలోమీటర్ దగ్గరే ఈ భూకంప కేంద్రం నమోదైంది ఇప్పుడు మరోసారి ఈ భూకంపం అందరికీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తోంది సో ప్రజెంట్ ఎక్కడ చూసినా కూడా భూకంపానికి సంబంధించి ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు సో వరుస భూకంపాలు గతంలో జనవరిలో 7.6 తీవ్రతతో నమోదైతే ఆ తర్వాత ఇప్పుడు 7.0తో 90 కిలోమీటర్ దగ్గర భూకంప కేంద్రం నమోదైంది మలుకు ప్రావిన్స్ దగ్గర ఈ మొదటి భూకంపం సుమారుగా 7.0 తీవ్రతతో నమోదైతే ఆ తర్వాత మళ్ళీ 4.4 తీవ్రతతో మరోసారి కూడా కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించినట్టు తెలుస్తోంది వరుస భూకంపాలు ఇండోనేషియాని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి అయితే నేను చెప్పేటువంటి ఈ మలుకు ప్రావిన్స్ అంటే ఇక్కడ మన దగ్గర రాష్ట్రాలుగా చెప్తూ ఉంటారు అక్కడ ప్రావిన్స్ అనే పదంతో పలుకుతూ ఉంటారు సో ఈ మలుకు అనేటువంటి ఈ ప్రావిన్స్ దగ్గర 30 దివులు ఉన్నాయట 30 ఐలాండ్స్ ఉన్నాయట అయితే ప్రస్తుతానికి వచ్చింది తనింబర్ ఐలాండ్ దగ్గర సో ఈ 30 దివుల నుంచి ఉన్న ప్రజలకు ఒక్కసారిగా కూడా అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు సో గతంలో వచ్చినటువంటి భూకంపం కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు 7.0 అంటే ఇది చాలా తీవ్రమైనటువంటి భూకంపంగానే భావించాలి ఒక్కసారిగా అంతా కదులుతూ ఉంటాయి మీరు చూస్తున్నారా విజువల్స్ లో ఇండోనేషియాలో భూకంపం రావడంతో షాపింగ్ మాల్స్ లోని ఆ పరిస్థితి ఎలా ఉంది అట్ ద సేమ్ టైం అక్కడ ప్రజలంతా ఇలా భయభ్రాంతులకు గురవుతున్నారు వారంతా ఇలా ఉరుకులు పరుగులు పెడుతున్నారు విజువల్స్ మీరు గమనించవచ్చు అట్ ద సేమ్ టైం అక్కడ సముద్రం కూడా ఎలా ఎగిసిపడుతోంది ఐలాండ్ కి సమీపంగా అంటే సముద్రం ఎలా ఎగిసిపడుతుందో ఒకసారి విజువల్స్ చూద్దాం There's people in the sea. I don't know what happened. It's a good 15-20 feet tall. Easy.嘘でしょ？避難して。
There's people in the sea. I don't know what happened. It's a good 15, 20 feet tall. Easy. ఇండోనేషియాలో భూకంపాలు అనేది సహజం. ఎప్పటికీ భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి. వోల్కనో ఎరప్షన్ కూడా జరుగుతుంది. అగ్ని పర్వతం కూడా బద్దలవుతూనే ఉంటాయి. ఇది సునామీ హెచ్చరికల వరకు కూడా జారీ అవుతూ ఉంటుంది. కానీ ఈసారి నమోదైనటువంటి ఈ భూకంపం 7.0 తీవ్రతతో తనింబర్ ఐలాండ్స్ కి సమీపంలో మలుకు ప్రావిన్స్ లో చోటు చేసుకుంది. అయితే మలుకు ప్రావిన్స్ లో సుమారుగా 130 అగ్ని పర్వతాలు ఉన్నాయట. సుమారుగా 30కి పైగా ఐలాండ్స్ ఉన్నాయట. అంటే 30 దివులు ఉన్నాయి అక్కడ. ఆ దివులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఈ భూకంపంతో ఎవాక్యుయేట్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. తనింబర్ ఐలాండ్స్ కి సమీపంగా అంటే బహుశా సముద్రంలోనే వచ్చి ఉంటుంది. దీంతో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. అయితే వరుస క్రమంలో జూలై 6న కూడా 5.5 తీవ్రతతో బంద్ బీచ్ దగ్గర ఈ యొక్క భూకంపం సంబంధించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు జూలై 14 ఈ రోజు మరోసారి వారంలోనే 2 సార్లు, ఈ రోజు ఒక్కరోజే సుమారుగా 2 సార్లు మలుకు ప్రావిన్స్ లో 2 సార్లు భూమి కంపించడంతో ఒక్కసారిగా ప్రజలంతా భయభ్రాంతం గురైపోయి పరుగులు పెడుతున్నారు. ఎటు చూసినా కూడా వారంతా ఒక్కసారిగా ఆందోళనలు చేపడుతూ ఉన్నారు. సో వారంతా కూడా భయభ్రాంతం గురైపోయి పరుగులు పెట్టిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే ఒకసారి ఇండోనేషియాలో భూకంపానికి సంబంధించి ఆ లిస్ట్ కనుక మనం చూస్తే డిసెంబర్ 26, 2004లో సుమత్రా దగ్గర ఆ భూమి కంపిస్తే సుమారుగా 9.3 తీవ్రతతో భూమి కంపించింది. అప్పుడు 1,65,000 మంది మరణించారు. ఆ తర్వాత 5 లక్షల మంది కూడా ఒక్కసారిగా అందరూ కూడా భయభ్రాంతం గురైపోయి వారంతా కూడా వాళ్ళ నివాసాలని ఉన్న స్థానాలు మొత్తం కూడా వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మార్చ్ 28, 2025లో కూడా సుమారుగా భూమి కంపించడంతో 1,500 మంది మరణించినట్టుగా తెలుస్తోంది. 2006లో యోగ్యాకట్రాలో కూడా భూమి కంపించింది. 6.4 తీవ్రతతో కంపించడంతో ఒక్కసారిగా 6,000 మంది మరణించారు. సో ఇలా వరుస క్రమంలో సునామీ వచ్చింది, అక్కడ భూమి కంపించింది. డెఫినెట్గా ఇండోనేషియాలో క్యాజువాలిటీస్ ఎక్కువగా రిపోర్ట్ అవుతూ ఉంటాయి, మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. 2006లో కూడా భూమి కంపించింది. అప్పుడు కూడా 7.7 తీవ్రతతో భూమి కంపించడంతో 700 మంది మరణించినట్టు తెలుస్తోంది. సో 2018లో 3,000 మంది మరణించారు. 2018లో మరోసారి రావడంతో అప్పుడు కూడా సుమారుగా 700 మంది మరణించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఇప్పుడు ఇటీవల కాలంలో ఇది బిగ్గెస్ట్ హ్యాపెనింగ్ గా తెలుస్తోంది. 2025లో మే నెలలో కూడా భూమి కంపించింది. అప్పుడు 6.4 తీవ్రతతో భూమి కంపించినట్టు తెలుస్తోంది. కానీ ఇప్పుడు ఏకంగా 6.0 తీవ్రతతో భూమి కంపించింది మే నెలలో. ఇక జూలైలో కూడా ఇటీవల కాలంలో ఒకసారి భూమి కంపించింది. జూలైలో కంపించినప్పుడు కూడా అప్పుడు కూడా సుమారుగా 5.5 తీవ్రతతో భూమి కంపించినట్టు తెలుస్తోంది. తాజాగా 7.0గా 90 కిలోమీటర్ దగ్గర భూకంపం కేంద్రం నమోదైంది. ప్రస్తుతానికి ఇండోనేషియా మొత్తం కూడా 30 దివులైనటువంటి ప్రజల్ని కూడా ఖాళీ చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బికాజ్ సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. వరుస క్రమంలో ప్రతి దాదాపుగా ఏడాదికోసారి ఇటువంటి ఘటన జరుగుతోంది. చాలా మంది ప్రజలు మరణాలకు కారణమవుతున్నాయి. చాలా మంది కూడా అక్కడి నుంచి ఇంజూరీస్ అయిపోయి వారంతా కూడా జీవితాంతం హ్యాండిక్యాప్డ్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు అక్కడటువంటి సమీప దివులన్నింటినీ కూడా 30 దివులు ఉన్నాయి. ఆ ద్వీపాలన్నింటినీ కూడా అక్కడి నుంచి ప్రజలందరినీ కూడా తరలించేటువంటి ప్రయత్నం ఇండోనేషియా ప్రభుత్వం చేపట్టినట్టుగా తెలుస్తోంది. సునామీ హెచ్చరికలు అధికారికంగా జారీ కాకపోయినప్పటికీ సునామీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా అటు జియో సైన్సెస్ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఇండోనేషియాలో పరిస్థితి కొంచెం అగమ్యగోచరంగానే ఉంది. ఈ వరుస భూకంపాలతో ప్రజలంతా బెంబేలెత్తిపోతున్నారు.